హాయ్ అండి, అందరికీ నమస్తే. స్టోరీ చూద్దామండి. మిస్టర్ యాటిట్యూడ్ సీఈఓ పార్ట్ 8. సంజయ్ అలా కోప్పడిగానే కళ్ళలో నీళ్లతో పరుగున రూమ్కి వెళ్ళి రెడీ అవుతుంది సంజన. జడని లూజ్గా అల్లుకుని నుదుటిన చిన్న స్టిక్కర్ అండ్ దాని కింద కుంకుమ పెట్టుకుని వచ్చి సంజయ్ ముందు నిలబడింది సంజన. తన కాలి పట్టీల సౌండ్ వల్ల సంజయ్కి సంజన వచ్చిందని తెలుసు, కానీ తల ఎత్తకుండా ఫోన్ చూస్తూ కూర్చున్నాడు సంజయ్. సంజయ్ ఎంతకీ చూడకపోయేసరికి సార్ అని చిన్నగా పిలుస్తుంది సంజన. అయినా సంజయ్ పలకడు. మళ్ళీ సార్ అని గొంతు పెంచి అన్నది సంజన. సంజయ్ ఒక్కసారిగా సంజనని ఒడిలోకి లాక్కుని గట్టిగా పెదవులను తన పెదవులతో మూసివేశాడు. తర్వాత సంజనని గట్టిగా హగ్ చేసుకుని కొన్ని నిమిషాలుండి తర్వాత వదిలేసి పద అని కీస్ చేతిలో పట్టుకుని బయటకు నడుస్తున్నాడు సంజయ్. వెనకే సంజన కూడా వెళ్ళింది. సంజయ్ మొహకానికి మాస్క్ పెట్టుకుని సంజన కూడా మాస్క్ పెట్టుకొని మాస్క్ ఇచ్చాడు సంజయ్. సంజన అయోమయంగా చూస్తూ, ఎందుకు సార్ మాస్క్? మనం ఏమైనా దొంగతనం చేస్తున్నామా అని అమాయకంగా అడుగుతుంది సంజన. ఆ మాటకు తన అమాయకత్వానికి సంజయ్కి నవ్వొచ్చి సంజన నడుము పట్టుకుని దగ్గరకు లాగి, ఏం లేదే, మనం దొంగతనం చేయడానికి కాదే. నీ మొగుడు ఈ వరల్డ్లోనే బెస్ట్ బిజినెస్ మ్యాన్. ఈ వరల్డ్లో అందరికీ నేను బాగా తెలుసు. అండ్ నేను సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్ళనంటే నా ఫ్యాన్స్ మీడియా అందరూ నా వెనుక పడతారు. అండ్ నేను పడని వాళ్ళు నన్ను చంపేసినా ఆశ్చర్యం లేదు. అందుకే నేను ఎవరికీ తెలియకూడదంటే ఈ మాస్క్ నాకు ఉండాలని అంటాడు సంజయ్. మరంత ప్రమాదం అయినప్పుడు ఎందుకు వెళ్ళాలి సార్ అని అమాయకంగా అడిగింది సంజన. ఎందుకంటే నా పెళ్ళంతో నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నా. అందుకే పెళ్ళికి ముందు స్వీట్ మెమొరీస్ నేను అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. అందుకే అని సంజనను వదిలి బైక్ ఎక్కన్నాడు సంజయ్. సంజన అయోమయంగా, పెళ్ళం ఎవరు సార్ అని అడుగుతుంది. సంజయ్ తల కొట్టుకుంటూ, పద, నీ మట్టి బుర్రకి నీటిలో ఎలా టాప్ ర్యాంక్ వచ్చావే అని వెటకారంగా అంటాడు సంజయ్. సంజన చిరుకోపంగా, నన్ను ఏమైనా అనండి, నా చదువును అనకండి అని అన్నది. అమ్మో, నా పెళ్ళానికి కోపం కూడా వస్తుందా అని నవ్వుతూ అన్నాడు సంజయ్. సార్, నేను మీ భార్యని కాదు సార్ అని కోపంగా అన్నది. ఇప్పుడు నువ్వు సైలెంట్గా బైక్ ఎక్కితే బెటర్, లేదంటే ఇక్కడే నీతో గేమ్ ఆడాల్సి వస్తుంది అని కన్ను కొట్టి చెప్పాడు సంజయ్. ఏం గేమ్ సార్ అని అయోమయంగా అడిగింది సంజన. వెంటనే సంజయ్ సంజనాని దగ్గరకు లాక్కుని బైక్ మీద ముందర కూర్చోబెట్టి తన పెదవులతో సంజన పెదవులు లాక్ చేశాడు. మళ్ళీ ఒక 20 నిమిషాలకు వదిలిపెట్టి, ఇదే నీ గేమ్ అంటే బాగుందా అని కన్ను కొట్టి చెప్పాడు సంజయ్. వెంటనే సంజయ్ నెట్టేసి బైక్ ఎక్కున్న మిర్రర్లో తన పెదవులను చూసుకుంది సంజన. ఏడుపు ముఖంతో సంజయ్ని చూసింది సంజన. సంజయ్ నవ్వుతూ, ఈ మాత్రానికి ఇలా అంటే మనకి పెళ్ళయ్యాక ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉంటుంది, అలవాటు చేసుకోవే అని యాటిట్యూడ్గా చెప్పాడు సంజయ్. సంజన సైలెంట్గా నిలబడి ఉంది. ఏంటి బైక్ ఎక్కకుండా నిలబడ్డావు అని అన్నాడు సంజయ్. సార్, నాకు బైక్ మీద కూర్చోవడం రాదు అని సంజన చెప్పింది. అదేంటి అని అన్నాడు సంజయ్. అంటే నేను ఇంతవరకు ఎవరి బైక్ కార్ ఎక్కలేదు సార్, కేవలం మీ దగ్గరే ఎక్కాను సార్ అని అమాయకంగా చెప్పింది సంజన. సంజయ్ నవ్వుతూ, ఒకే ఒక సైడ్ కూర్చుని నన్ను గట్టిగా పట్టుకో అని అన్నాడు సంజయ్. లేదు సార్, నాకు చాలా భయంగా ఉంది సార్ అని అంది సంజన. ఏం కాదు, కూర్చో అన్నాడు సంజయ్. సార్ అని బిక్కమొహం వేసింది సంజన. నువ్వు ఇప్పుడు ఎక్కువకుంటే గేమ్ ఆడాల్సి వస్తుంది అని యాటిట్యూడ్గా చెప్పాడు సంజయ్. గేమ్ అంటే తెలుసుగా అని పెదవులు తడుపుకుంటూ అన్నాడు సంజయ్. సంజన భయంతో వద్దు సార్ అని బైక్ ఎక్కింది, కానీ సరిగా కూర్చోవడం రాలేదు సంజనకి. సంజయ్ సంజన చేతిని పట్టుకుని తన చేత్తో వేయించుకున్నాడు సంజయ్. సంజన కూడా సంజయ్ని పట్టుకుని కూర్చుంది. ఇద్దరు మాస్క్ పెట్టుకుని హ్యాపీగా బైక్ మీద రోడ్ల వెంట పరుగులు పెట్టించాడు సంజయ్. సంజన భయంగా సంజయ్ని గట్టిగా పట్టుకుంటే సంజయ్ మాత్రం సంజన టచ్ని హ్యాపీగా ఫీల్ అవుతూ డ్రైవ్ చేస్తున్నాడు.
మధ్య మధ్య కావాలని బ్రేక్స్ వేస్తుంటే సంజన సంజయ్ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. అలా ఇద్దరు ఒక మాల్కి వెళ్ళారు. అక్కడ కొంచెం షాపింగ్ చేయించాడు సంజయ్. సంజన వద్దనంటున్నా కూడా తర్వాత లంచ్ చేసి షాపింగ్ బ్యాగ్స్ని సెక్యూరిటీని పిలిచి ఇంటికి పంపించేశాడు సంజయ్. అలా రోజు నైట్ వరకు బయటే తిరుగుతూ ఉన్నారు. మూవీకి వెళ్ళారు, డిన్నర్ చేసి మళ్ళీ నైట్కి లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళారు. సంజన కూడా సంజయ్తో చాలా బాగా మాట్లాడుతుంది. అలా డ్రైవింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. ఇంటికి వెళ్ళాలని అనిపించక బయటే తిరుగుతున్నారు ఇద్దరు. అలా నైట్ 11 అవుతున్నా బైక్ రైడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సడన్గా వర్షం కూడా స్టార్ట్ అయింది. సంజన టెన్షన్తో, సార్ వర్షం వస్తుంది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం సార్ అని అంటుంది సంజన. నో స్వీటీ, ఇలానే బాగుంది, ఎంజాయ్ చేద్దామని బైక్ని ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటే సంజన సంజయ్ని ఇంకా గట్టిగా పట్టుకుంది. అలా ఇద్దరు వర్షంలో బాగా తడుస్తూ ఎంజాయ్ చేస్తూ నైట్ మొత్తం తిరిగి హైదరాబాద్ అందాలను మొత్తం చూసి తెల్లవారున ఇంటికి చేరుకున్నారు ఇద్దరు ఫుల్గా తడిసి. సంజయ్ అయితే టీషర్ట్లో మొత్తం తడిచిపోయి తన 6 ప్యాక్ బాడీ మొత్తం కనిపిస్తుంది. సంజన విషయానికి వస్తే తనైతే మొత్తం తడిచిపోయి తన శరీర అందాలను బయట పెడుతున్నాయి. అలా ఇద్దరు ఉదయం 4 గంటలకి ఇంటికి చేరుకున్నారు. డోర్ తీసాక సంజన ఇంట్లోకి పరిగెత్తుతుంది చలికి తట్టుకోలేక. సంజయ్ అయితే సంజనాని బాడీ మొత్తాన్ని చూపులతోనే తినేస్తున్నాడు. అలా సంజయ్ డోర్ క్లోజ్ చేసి సంజన వెనకాలే వెళ్ళాడు. సంజన హాఫ్ సారీ కట్టుకోవడం వల్ల వర్షానికి తడిచి తన చున్నీ మొత్తం బాడీకి అతుక్కుపోయింది. అలా తన అందాలు మొత్తం బయటకు కనిపిస్తున్నాయి. సంజయ్ సంజనాని వెనుక నుంచి గట్టిగా హత్తుకుని ఆపేశాడు. సంజన చలికి వణికిపోతుంది. సంజనాని తన ముందుకు తెచ్చుకుని తన పెదాలతో సంజన పెదాలు మూసేశాడు. సంజన కూడా చలికి తట్టుకోలేక సంజయ్ని వెచ్చని కౌగిలిని కోరుకుంటుంది. అలా ఇద్దరు ముద్దును కంటిన్యూ చేస్తూనే బెడ్రూమ్ తీసుకెళ్ళాడు. ఇద్దరు బెడ్ మీద పడి సంజన బాడీని తన చేత్తో తడిమేస్తున్నాడు సంజయ్. సంజన కూడా పూర్తిగా తన మైకంలో మునిగిపోయింది. సంజయ్ ఏం చేస్తున్నా కూడా సంజన వద్దని చెప్పలేకపోతుంది. సంజన అయితే సంజయ్ చేసే మాయలో పడిపోయి తనకు అనుగుణంగా సహకరిస్తుంది సంజన. సంజయ్ ఇంకా ఆగలేక సంజనని పూర్తిగా ఆక్రమించుకోవాలని ముందుకు సాగుతున్న టైంలో అప్పుడే సంజయ్కి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ సౌండ్కి సంజనకి ప్రెజెంట్లోకి వచ్చి తనపై ఉన్న సంజయ్ నెట్టేసి బెడ్షీట్ చుట్టుకుని బెడ్ దిగి నిలబడి ఏడుస్తుంది సంజన. సంజన అలా సంజయ్ని నెట్టేసరికి కోపంతో సంజనని చూస్తున్నాడు. ఏమైంది, మంచి టైంలో డిస్టర్బ్ చేశావు అని సంజనాని బెడ్ మీద పడేసి తన మీద వాలిపోయాడు సంజయ్. సంజన ఏడుస్తూ, సార్ నాకు భయంగా ఉంది, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అని అంటుంది. సంజయ్ కొంచెం అసహనంగా, ఇప్పుడు ఏమైందని ఇలా అంటున్నావు, నేను ఏం చెయ్యలే, భయపడకని కొంచెం డిస్టర్బ్గా అన్నాడు సంజయ్. లేదు సార్, నేను వెళ్ళిపోతానంటూ ఏడుస్తుంది సంజన. తను ఏడవడం చూసి కొంచెం నార్మల్ అయి తన మీద నుంచి లేచి పక్కకు జరిగి సంజనాని సైడ్ నుంచి పట్టుకుని, ఏం కాదు బంగారం, నేను ఏం చేయను, ఏదో అలా జరిగిపోయింది, సారీరా, ఏం కాదు, భయపడకు, నేను బయట ఉంటాను, నువ్వు ఫ్రెష్ అయ్యి ఆ టేబుల్ మీద నీ బట్టలు ఉన్నాయి వేసుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు సంజయ్. సంజన చలికి తట్టుకోలేక తొందరగా ఫ్రెష్ అయి డ్రెస్ వేసుకుని వచ్చి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తుంది. సంజయ్కి తనకు మధ్య జరిగింది. సంజయ్ బయట నుంచి డోర్ నాక్ చేశాడు. సంజన వెళ్ళి డోర్ తీసి సైలెంట్గా నిలబడింది. సంజయ్ వేరే రూమ్లో ఫ్రెష్ అప్ అయి వచ్చాడు. సంజనాని దగ్గరికి తీసుకుని, ఏం భయపడకే, నేను ఏం చెయ్యనులే, నా బంగారం కదా, పడుకో అని బుజ్జగింపుగా అంటాడు సంజయ్. సంజన బెడ్ పై పడుకోకుండా సోఫా మీద పడుకుంది. సంజనాని ఇప్పుడు ఏం అనొద్దని సంజయ్ కూడా సైలెంట్గా బెడ్ మీద పడుకుని, సారీ సంజన, నేను కావాలని చేయలేదని అనుకుంటూ పడుకున్నాడు. మార్నింగ్ సంజయ్ లేచి సోఫాలో చూశాడు, సంజన లేదు. ఎక్కడికి వెళ్ళిందా అని ఇల్లు మొత్తం చూశాడు కానీ సంజన లేదు.
సంజయ్కి అర్థం కావట్లేదు. ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్ళింది అని బయట గార్డెన్లో చూశాడు. అక్కడే చైర్లో కూర్చుని ఉంది. సంజయ్ కొంచెం రిలాక్స్ అయి సంజన దగ్గరికి వెళ్ళాడు. సంజన పక్కన కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు సంజయ్. సంజన అలా సడన్గా సంజయ్ రాగానే భయపడి మళ్ళీ నార్మల్ అయి సార్ నేను హాస్టల్కి వెళ్ళిపోతాను సార్ అని తల కిందకి దించి చెప్పింది సంజన. అంతే, సంజయ్కి బీపీ రైజ్ అయి సంజన చెంప మీద ఒక్కటేశాడు. సంజయ్ సంజన చెంప మీద గట్టిగా కొట్టగానే అంత దూరాన్ని వెళ్ళి పడింది సంజన. చెంపకి చేతిని పెట్టుకుని తల పట్టుకుని కూర్చుంది సంజన. సంజయ్ కోపంతో సంజన రెక్క పట్టుకుని పైకి లేపి సరిగా నిలబెట్టాడు సంజయ్. సంజనకి తల మొత్తం బరువుగా అనిపిస్తుంటే తల పట్టుకుని నిలబడింది ఏడుస్తూ. నీకెన్నిసార్లు చెప్పాలే, నేను చెప్పినట్టు ఇక్కడే ఉండు, నాకు ఎప్పుడు పంపించాలనిపిస్తే అప్పుడే పంపిస్తాను, అప్పటి వరకు వెళ్తానని నీ నోటి నుంచి వచ్చిందంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు, అందుకే సైలెంట్గా నేను చెప్పిన పని చేయి అని బేస్ వాయిస్లో చెప్పాడు సంజయ్. సంజన భయంతో వింటాను సార్ అని వణుకుపోతూ అంటుంది. ఓకే, వెళ్ళి ఒక కాఫీ తీసుకురా అని కోపంగా చెప్పాడు సంజయ్. వెంటనే సంజన ఇంట్లోకి పరిగెత్తింది. సంజయ్ కోపంగా ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తున్నాడు. సంజన ఎప్పుడు వస్తుందా అని. సంజన కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంది. చేశాక ఒక ట్రేలో పెట్టి సంజయ్ దగ్గరికి తీసుకొచ్చింది భయంతో సంజన. సంజయ్ కాఫీ తీసుకుని కూర్చో అని బేస్ వాయిస్లో చెప్పాడు సంజయ్. సైలెంట్గా సోఫాలో కూర్చుంది సంజన. సంజయ్కి కాఫీని సగం తాగి సంజనకి ఇస్తాడు. సంజన సైలెంట్గా ఆ కప్ని తీసుకువెళ్తూనే ఎక్కడికి అని కోపంగా అంటాడు సంజయ్. సంజన భయంగా కప్ లోపల పెట్టేస్తాను సార్ అని అన్నది. సగం తాగిచ్చింది పారబోయడానికి కాదు, నువ్వు తాగడానికి అని అన్నాడు సంజయ్. సంజన వెంటనే ఆ కప్లో కాఫీ మొత్తం తాగేసింది. ఓకే, టిఫిన్ ప్రిపేర్ చేయి, నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు సంజయ్. సంజన సైలెంట్గా కిచెన్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఏమున్నాయా అని చూస్తే పాస్తా కనిపించింది. వెంటనే టిఫిన్ ప్రిపేర్ చేయడంలో పడిపోయింది సంజన. సంజయ్ ఫ్రెష్ అప్ అయి కిందకొచ్చాడు. రెడీయా అని గట్టిగా అరిచాడు సంజయ్. సంజన వెంటనే రెడీ సార్ అని డైనింగ్ టేబుల్పై టిఫిన్ సర్దుతూ చెప్పింది సంజన. సంజయ్ వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి చైర్లో కూర్చుని సంజయ్ వైపు చూశాడు. సంజన తల కిందకు దించుంటుంది. సంజన బుగ్గ మొత్తం వాచిపోయి ఉంది. సంజయ్కి బాధ అనిపించి సంజనను ఒడిలోకి లాక్కుని బుగ్గను నిమురుతున్నాడు. సంజనకు నొప్పిగా అనిపించి అమ్మా అని చిన్నగా అన్నది. సంజయ్ బాధగా అనిపించి సారీనే, కావాలని కొట్టలేదు, ఏదో పొరపాటున జరిగిపోయింది అని అంటాడు సంజయ్ బాధగా. సంజన కళ్ళ నిండా నీళ్లతో కొంచెం వెక్కుతుంది. వాట్ హ్యాపెన్ సంజన, సారీ చెప్తున్నాను కదా, ప్లీజ్ నా బంగారం కదా, ఏడవకు అని గట్టిగా హక్ చేసుకున్నాడు సంజయ్. సంజన కూడా ఏడుపు ఇంకా ఎక్కువైంది. సంజయ్ బాధగా అనిపించి ఏం చెయ్యాలో తెలియక ఇప్పుడు ఏడ్చావనుకో గేమ్ ఆడాల్సి ఉంటుంది నాతో అని కొంటిగా అన్నాడు సంజయ్. సంజన వెంటనే నార్మల్ అయి నేను ఏం ఏడవడం లేదు, నేను బాగానే ఉన్నాను అని కళ్ళు తుడుచుకుంటూ చెప్తుంది సంజన. సంజన అమాయకత్వానికి సంజయ్కి నవ్వొచ్చింది. సంజయ్ తానే ప్లేట్ టిఫిన్ సర్వ్ చేసుకుని సంజన నోటికి అందిస్తున్నాడు. సంజన కూడా సైలెంట్గా తిన్నది. తర్వాత సంజయ్ వడ్డించుకుని సంజన ముందు ప్లేట్ పెట్టాడు సంజయ్. సంజన అర్థం కానట్టు సంజయ్ వైపు చూసింది. ఏంటి చూస్తున్నావు, తినిపించు అని యాటిట్యూడ్గా అన్నాడు సంజయ్. సంజన ఏం అనకుండా సైలెంట్గా సంజయ్కి తినిపించింది. ఇద్దరూ తిన్నాక సంజనని రెస్ట్ తీసుకో అని చెప్పి ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోయాడు సంజయ్. సంజన రూమ్కి వెళ్ళి హ్యాపీగా నిద్రపోయింది. ఈవినింగ్ 5కి మెలకు వచ్చింది సంజనకి. కళ్ళు తెరిచి చూస్తే రూమ్ అంతా చీకటిగా ఉంది. తన మీద ఏదో 100 కేజీల బరువు ఉన్నట్టు అనిపించింది. కిందకు చూసింది సంజన. సంజయ్ సంజనని చుట్టుకుని హ్యాపీగా సంజన మీద పడుకున్నాడు వితౌట్ షర్ట్. సంజన ఏం చేయలేక అతడిని లేపలేక సైలెంట్గా చూస్తూ ఉంది సంజన. అప్పుడే
రూమ్ డోర్ తీసుకుని ఒకరు రూమ్ లోపలికి వచ్చారు. సంజన సంజయ్ని చూసి షాక్ అయ్యి అక్కడే చూస్తున్నారు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరు అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూద్దామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి డైలీ అందరూ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.